సోషల్ మీడియాలో క్రేజ్ సొంతం చేసుకొని ఆ తర్వాత సినిమాలోకి వచ్చిన వారు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా హీరోయిన్స్లో చాందినీ చౌదరి, ప్రియాంక జవల్కర్ అలా వచ్చిన వారే. అదే వరుసలో ఇప్పుడు హీరోయిన్గా టాలీవుడ్లో రాణిస్తుంది ముద్దుగుమ్మ వైష్ణవి చైతన్య. షార్ట్ ఫిలిం సిరీస్లతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. అలాగే పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. ముఖ్యంగా అలా వైకుంఠపురం సినిమాల్లో అల్లు అర్జున్ సిస్టర్గా నటించింది. అలాగే నాని టగ్ జగదీష్ సినిమాల్లోనూ నటించింది. ఇక ఈ అమ్మడు హీరోయిన్గా బేబీ సినిమా చేసిన విషయం తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చిన బేబీ సంచలన విజయాన్ని అందుకుంది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన బేబీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. దాంతో వైష్ణవి చైతన్య పేరు మారుమోగింది. ఇక ఈ సినిమా తర్వాత తాజాగా ఆశిష్ రెడ్డి హీరోగా నటించిన లవ్ మీ అనే సినిమాలో నటించింది వైష్ణవి. దయ్యంతో ప్రేమలో పడే యువకుడి కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి టాక్తో ఈ మూవీ దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు వైష్ణవికి ఓ బంపర్ ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది. ఓ యంగ్ హీరో సినిమాల్లో హీరోయిన్గా ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. డీజే టిల్లు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సిద్ధు ఆ సినిమాకు సీక్వెల్గా టిల్లు స్క్వేర్ అనే సినిమాను తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు జాక్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా వైష్ణవి చైతన్య నటిస్తుంది. ఈ సినిమాలో వైష్ణవి పక్కా హైదరాబాద్ అమ్మాయిగా కనిపిస్తుందట. పాత బస్తీకి చెందిన ముస్లిం అమ్మాయిగా జాక్ సినిమాలో వైష్ణవి కనిపిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాలో వైష్ణవి తన నటనతో ప్రేక్షకులను మెప్పించడం ఖాయం అంటున్నారు అభిమానులు. వైష్ణవికి ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. ఈ సినిమా కూడా హిట్ అయితే టాలీవుడ్లో వైష్ణవి స్టార్గా ఎదగడం ఖాయం. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇలాగే మరిన్ని అప్డేట్స్ చూస్తూ ఉండాలంటే సూపర్ సినీ షో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.